స్తుతించేటప్పుడు ఆ లైన్ లో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ ఘనంగా స్తుతించాలి. దయచేసి నాతో పాటు ఏకీభవించండి. కానాను విందులో నీటిని ద్రాక్షరసముగా మార్చిన యేసయ్యా నీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్యా నీకు స్తోత్రములు. దెయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా నీకు స్తోత్రములు. కుంటి వారికి నడకనిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు. మూగవారికి మాటనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. గుడ్డి వారికి చూపునిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుష్ఠరోగులను బాగు చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చి బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు. 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీ ప్రజలు ఎవరైతే హృదయపూర్వకంగా స్తుతిస్తున్నారో వాళ్ళకి యేసు నామములో స్వస్థతలు ఇచ్చేస్తున్నాం ప్రభా. వాళ్ళందరికీ యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. వాళ్ళ హృదయంలో ఉన్న భారం గలిబిలంతా పోవును గాక. యేసు నామములో దేవుడే మిమ్మల్ని స్వస్థపరచును గాక. దేవుడే మిమ్మల్ని నడిపించును గాక. దేవుడే మిమ్మల్ని బలపరచును గాక.